హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్‌కి ఒకసారి ఈ విధంగా బ్రెడ్‌తో ట్రై చేయండి. చాలా బావుంటది. స్టఫింగ్ పెట్టి ఆలు స్టఫింగు. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. అందుకే ముందుగా బంగాళదుంపల్ని ఒక 4 ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టి ఇలా తొక్క తీసేసి బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ముక్క అనేది లేకుండా. లేదంటే ఇలా తురిమేసుకోండి. అప్పుడు ముక్క అనేది లేకుండా ఉంటది. మనకి స్టఫింగ్ కాబట్టి సన్నగా తురుముకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసి ముందుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసి బాగా కలిపేసుకోవాలి. టమాటా ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని బ్రెడ్ ముక్కలకి టమాటా సాస్ని అప్లై చేసుకోవాలి బాగా. ఒక బ్రెడ్‌కి బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపని, అది ఒకసారి బాగా ఈ విధంగా ప్రెస్ చేసినట్టు మొత్తం కూడా ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. తర్వాత పైన పెట్టే బ్రెడ్ ముక్కకు కూడా టమాటా సాస్‌ని ఈ విధంగా అప్లై చేసుకొని పైన పెట్టేసి కొంచెం లైట్‌గా ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేసి 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు బ్రెడ్ సైజుని బట్టి నేను ఇక్కడ 2 ముక్కలే కట్ చేసుకుంటున్నాను. మనకి ఎన్ని బ్రెడ్ ముక్కలు కావాలో అన్ని బ్రెడ్ ముక్కలు ఇదే విధంగా స్టఫింగ్ పెట్టేసి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా. తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి ఒక కప్పు తీసుకొని కొద్దిగా వాముని ఇలా నలిపి వేసుకోండి. ఫ్లేవర్ బాగా పడుతుంది. కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం, కొద్దిగా వంట సోడా వేసి కొంచెం నీళ్ళు వేసి బజ్జీ పిండిలాగా కొంచెం థిక్గా కాకుండా కొంచెం పలసగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని ఇందులో ఒకసారి బాగా డిప్ చేసి స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని హైలో పెట్టకుండా మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. 2 సైడ్లు కూడా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.